Hello everyone, welcome to my channel. Myself Anjali teacher. Okay students, ఈ వీడియోలో 8th క్లాస్ చాప్టర్ 2 లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అనే చాప్టర్ లో ఎక్సర్సైజ్ 2.3 లోని ఫస్ట్ సమ్ ఏంటంటే 7x - 5 = 2x అన్నాడు. మనం x వాల్యూ కనుక్కొని ఈ రెండు ఆన్సర్స్ సేమ్ అని ప్రూవ్ చేయాలి. x వాల్యూ కనుక్కోవాలి అంటే x లన్నీ ఒకవైపు ఉండాలమ్మా. న్యూమరికల్ వాల్యూ మొత్తం అటు వెళ్ళాలి. చూడండి యారో పెట్టాను అంటే ఈ 2x ని తెచ్చుకోవాలి. ఈ -5 ని అటు మూవ్ చేసుకుంటే మనం ఆన్సర్ చేయడం అనేది ఈజీ. అది ఎలానో చూడండి. 7x రాసేసాను. ఈ +2x ఇటు వస్తే ఓవరాల్ టర్మ్ ని ఈక్వల్ కి అటో ఇటో మారుస్తున్నప్పుడే సింబల్స్ అనేవి మాత్రమేమా. +2x ఇటు వస్తే మనకి -2x అయింది ఈక్వల్ టు ఈ -5 అటు వెళ్తే +5 అయింది. చూసారా ట్రాన్స్ఫర్ చేస్తే ఎలా అయిపోయిందో. ఇప్పుడు ఇది ప్లస్ ఇది మైనస్, రెండు లైక్ టర్మ్స్ ఎప్పుడవుతాయి అంటే వేరియబుల్ సేమ్ గా ఉంటే అవి లైక్ టర్మ్స్ ని సింబల్స్ సేమ్ గా ఉంటే యాడ్ చేసుకోవచ్చు, సింబల్స్ డిఫరెంట్ గా ఉంటే సబ్ట్రాక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తే ఎందుకంటే సింబల్స్ డిఫరెంట్ కాబట్టి బిగ్ నెంబర్ ముందు ఉన్న సింబలే వస్తుంది. సో 7 నుంచి 2 పోతే 5x = 5. x వాల్యూ కొనుక్కోవాలి. ఈ ఇంటూ రిలేషన్ తో 5 వస్తే మళ్ళీ 5/5 అవుతుంది. ఇప్పుడు సింబల్ మారదా మిస్ అంటారేమో. ఇది మనం ఇంటూ రిలేషన్ తో ఉన్నప్పుడు సపరేట్ చేసాము, దానికోసమే బై పెట్టాము. అప్పుడు ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది. సో ఓవరాల్ ఆన్సర్ x = ఎంతమ్మా 1. చెక్ చేసి చూద్దామా మనకు వచ్చిన 1 రైటో కాదో. చెక్కింగ్ లో వచ్చేటప్పుడు క్వశ్చన్ మీదే కట్టాలి. చెక్ కంపల్సరీ చెక్కింగ్ అనేది చేయాలమ్మా. వచ్చినప్పుడు చెక్ వచ్చేసరికి నేను దీని మీదే పెడతా. 7 × 1 x వాల్యూ అంటే 1 కదా, -5 = 2 × 1 అండర్లైన్ చేసింది x వాల్యూ. 7 1 7 -5 = 2 1 2. 7 నుంచి 5 పోతే 2నేగా, 2 = 2. మన ఆన్సర్ కరెక్ట్. ఓకే, మూవ్ ఆన్ టు సెకండ్ సమ్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్ ఓన్లీ. ఇప్పుడు కూడా మనము ఏం చేద్దామంటే x వాల్యూస్ అన్ని ఒక సెట్ చేద్దాం. ఈ క్వశ్చన్ లోకి వచ్చేసరికి ఈ 2x ని ఇటువైపు తెద్దాము, ఈ -12 ని అటుకు మూవ్ చేద్దాం. అప్పుడే మనం x వాల్యూ కనుక్కోవటం ఈజీ అవుతుంది. చూడండి 5x, ఈ 2x ఇటు వస్తే ఏమవుతుంది, ఇది +2x కదా, అప్పుడు మనకి అది -2x అయిపోయింది. ఈక్వల్ టు ఆఫ్టర్ ఆల్రెడీ -6 ఉంది. ఈ -12 అటు వెళ్తే గుర్తుపెట్టుకోండి, -12 మొత్తం అటు వెళ్తే +12 అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది లైక్ టర్మ్స్ రెండుని మనం కలపలేం, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ అయితే చేయగలం. సబ్ట్రాక్షన్ అంటే 5 నుంచి 2 పోతే 3x. ఏ సింబల్ పెట్టుకోవాలి, బిగ్ నెంబర్ ముందు ఏది ఉంటే మనం అదే పెట్టాలి. ఇక్కడ కూడా రెండు డిఫరెంట్ సింబల్స్ ఉన్నప్పుడు యాడ్ చేయలేం, సబ్ట్రాక్ట్ చేయగలం. బిగ్ నెంబర్ ముందు 12 ఉంది, 12 లో 6 పోతే 6. ఇప్పుడు x వాల్యూ కొనుక్కోవాలన్నా అంటే x అక్కడే ఉంచాలి. ఇక్కడ ఈక్వల్ టు ఆఫ్టర్ +6 ఉంది. ఇంటూ రిలేషన్ తో ఉన్న ఈ +3 ఇటు వస్తే బై +3 అనేది అవుతుంది. క్యాన్సిలేషన్ చేస్తే 3 1s 3 2s. x = మనకి +2నే వచ్చింది. చెకింగ్ చేసి చూద్దాం. సేమ్ అదే ఈక్వేషన్ కట్టాలి. చెక్ x వాల్యూ ఎంత మనకి 2. 5 × 2 ఇదేగా x వాల్యూ, -12 = 2 × 2. అండర్లైన్ చేసిన ప్లేస్ అంటే అర్థం ఏంటి, అది x వాల్యూ అని అర్థం. -6 5 2s 10 -12 ఇక్కడికి వచ్చేసరికి 2 2s 4 -6. సబ్ట్రాక్షన్ చేస్తే రెండు కలపలేం కాబట్టి -2, ఇక్కడ కూడా -2. బోత్ సైడ్స్ ఆన్సర్ సేమ్ వచ్చింది కాబట్టి మన x వాల్యూ అనేది కరెక్ట్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు థర్డ్ సమ్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్ ఓన్లీ. ఇక్కడ వేరియబుల్ p అన్నాడు. సేమ్ ఇక్కడ కూడా మనం ఏం చేద్దాం అంటే ఈ 3p ని ఇటు తీసుకొద్దాము.
ఆ -3ని ఈక్వల్ టు ఆఫ్టర్ ప్లేస్ అలా ట్రాన్స్ఫర్ చేద్దాం. ఎందుకంటే అన్ని లైక్ టర్మ్స్ అన్ని ఒక సైడ్ ఉంటేనే మన వాల్యూ కనుక్కోవటం ఈజీ. సో ఫస్ట్ ఈ 7p ఇక్కడే ఉంది, అటువైపు ఉన్న +3p ఇటు వస్తే -3p అనేది అయ్యింది. అలానే ఈక్వల్ టు ఆఫ్టర్ +8 అంతే ఉండిపోయిందమ్మా. మనం ఏం చేసాము, ఈ -3 అటు తీసుకెళ్తున్నాము, అటు వెళ్ళిన 3నే అవుతుంది, కాకపోతే ఆ మైనస్ కాస్త ప్లస్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు లైక్ టర్మ్స్ యాడ్ చేయలేం, ఎందుకంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్, కానీ సబ్ట్రాక్షన్ చేయగలం. 7 లోంచి 3 పోతే 4p, బిగ్ నెంబర్ ముందు +a కాబట్టి మనం +a పెట్టాలి. ఇవి రెండు సేమ్ కాబట్టి మనం ఇంకా చేయాల్సిన అవసరం లేదు, 11 పెట్టేసేయడమే. ఎందుకంటారా, రెండు యాడ్ చేస్తే మనకి 11 అనేది వస్తుంది. నెక్స్ట్ మనం p వాల్యూ కనుక్కోవాలి అంటే ఈ 4 ఇక్కడ ఉండకూడదు. అప్పుడు ఏం చేద్దాము, ఈక్వల్ టు ఆఫ్టర్ తీస్తే అది /4 అయింది. సో p వాల్యూ 11/4 అనేది మనకి వచ్చింది. ఇప్పుడు ఆన్సర్ ని చెక్ చేసి చూద్దామా. చెక్కింగ్ లో 11/4 మనకు వచ్చిన p వాల్యూ కరెక్ట్ కాదో ఇది కొంచెం జాగ్రత్త అండి. చెక్ అనేది నేను వీటి మీదే కడుతున్నా, క్వశ్చన్ మీద కట్టాలి. 7 ఇంటూ p వాల్యూ హౌ మచ్, 11/4 -3 ఈక్వల్ టు 3 ఇంటూ 11/4 +8. ఇదే కదా చెకింగ్ లో మనం చేయాల్సింది. ఇప్పుడు చూస్తే మనకి ఏంటంటే క్యాన్సిలేషన్ పోదు కాబట్టి డైరెక్ట్ మల్టిప్లై. ఏంటి, 77/4 -3 ఈక్వల్ టు 33/4 +8. ఇప్పుడు మనం కంపల్సరీ దీన్ని కూడా ఫ్రాక్షన్ చేసుకోవాలి. చేసుకొని రెండు ఫ్రాక్షన్స్ మనం సబ్ట్రాక్షన్ గానీ ఎడిషన్ గానీ చేయాలంటే డినామినేటర్ అనేది సేమ్ ఉండాలి. అది సేమ్ లేకపోతే మనము డినామినేటర్ లో ఉన్న రెండు నెంబర్లు ఒక టేబుల్లో పోతే గనక ఎల్సిఎం చేయాలి. రెండు ఒక టేబుల్లో రాకపోతే డైరెక్ట్ మల్టిప్లై. అంటే 4 1s are 4. డైరెక్ట్ మల్టిప్లై చేసినప్పుడు మనకి ఇంకొక బెనిఫిట్ ఏమిటంటే క్రాస్ మల్టిప్లై చేసుకోవడం. 77 1s are 77 -3 4s are 12. అలానే ఇక్కడ 33 1s are 33 +8 4s are 32. ఇప్పుడు చేసి చూద్దాం. 7 నుంచి 2 పోతే 5, 7 నుంచి 1 పోతే 6, 65/4. చూడండి, 7 నుంచి 1 ప్లేస్ లో ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేశాను. 7 నుంచి 2 పోతే 5, 7 నుంచి 1 పోతే 6. ఈ రెండు యాడ్ చేయాలి. 30 30 60, 3 + 2 5, 65/4. సో 2 సైడ్స్ మనకు సేమ్ ఆన్సర్ వచ్చింది కాబట్టి మనకు వచ్చిన p వాల్యూ అనేది సేమ్. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైంది అనుకుంటాను. ఫస్ట్ నుంచి ఫాలో అవ్వండి, ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.